వీరు సూర్య వరప్రసాద్ గారు, రాజ్యలక్ష్మి గారు, ఇంటి పేరు బండిరెడ్డి. వీరు కూకట్పల్లిలో ఉంటారు. హైదరాబాద్ వచ్చి 40 సంవత్సరాలు అయింది. వారు చాలా రకాల బిజినెస్లు చేస్తారు. వారి బాబు పాప ఒకరు ఆస్ట్రేలియా ఉంటారు, ఒకరు అమెరికాలో ఉంటారు. వాళ్ళ కుటుంబం అంతా డాక్టర్లు, ఆర్కిటెక్ట్లు, పైలట్లు, ఇట్లా మంచి ఉన్నారు. కానీ కొద్దిగా చాలా ఇబ్బందుల్లో ఉండడం వల్ల 6 నెలల క్రితం వచ్చినప్పుడు కొద్దిగా దానికి సంబంధించిన వ్యవహారం అదృష్టం తీసుకున్నాక దీవెనలు కూడా తీసుకుని వెళ్ళాం. చాలా బాగుందండి. మీరు అది పెట్టుకున్నా అన్నారు కదా, ఆల్రెడీ పెట్టుకున్నాక చాలా బాగుంది. ఆల్రెడీ పెట్టుకున్నాక చాలా బాగుందని చెప్పి అదృష్టత్నానికి కూడా చాలా బాగుందని చెప్పి ఇప్పుడు సన్మానం చేయడానికి వచ్చారు. ఇదే సన్మానం చేశారు. ఇప్పుడు ఆ వీడియో కూడా వస్తుంది. ఇప్పుడు వారిని అడిగి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అడుగుదాం. అలాగే వాళ్ళ అల్లుడు గారు, వాళ్ళ బంధువులు కూడా కొన్ని సందేహాలు అడిగారంట. అది కూడా ఇప్పుడు అడుగుతారు, అది కూడా చెప్తారు. అయ్యా, మీ పూర్తి పేరు? సూర్యవర ప్రసాదరావు సార్. హైదరాబాద్. నేను ఫస్ట్ నుంచి 81 నుంచి రియల్ ఎస్టేట్ అండి. రియల్ ఎస్టేట్ చాలా కాలం చేసాం, బాగానే ఉన్నాము. తర్వాత 2010లో కార్ల షోరూంలో దిగాం సార్, నెల్లూరులో. దాంట్లో దిగిన తర్వాత చాలా లాస్ అయింది సార్. అప్పుడు బాబు ఆస్ట్రేలియాలో కమర్షియల్ పైలట్ చేసి వచ్చాడు అనమాట. తర్వాత వాడు కొన్ని రోజులు షేర్ల వ్యాపారం చేశాడు. చాలా కోట్ల రూపాయలు లాస్ అయ్యాము. తర్వాత కార్ల షోరూమ్ పెట్టాం సార్. అంటే పిల్లోడు సెటిల్ అవుతాడు కదా అని చెప్పేసి. కానీ కార్ల షోరూమ్ పెట్టినా కూడా అది కూడా సక్సెస్ కాలేదు సార్. తర్వాత హైదరాబాద్లో పెద్ద డీల్స్ చేసాం సార్. మన జీటీవీ చైర్మన్ గారు సుభాష్ గారు అని చెప్పేసి ఆయనతో అసోసియేట్గా క్రూజు మేమే హ్యాండిల్ చేసాం సార్. ఆ తర్వాత ఆయనతో పెద్ద వ్యాపారాలు, అమర్ సింగ్ గారు, వీళ్ళందరితో పెద్ద వ్యాపారాలు చేశాము. కానీ ఏది కూడా మాకు కలిసి రాలేదు సార్. కరోనాతో చాలా బ్యాక్ వెళ్ళిపోయాం. అంటే 2-3 కంపెనీలు కూడా ఉండేవి సార్. వేవ్ ప్లస్ బెవరేజ్, ఫుడ్ అండ్ బెవరేజెస్, వేవ్ కేర్ అని చెప్పేసి కెమికల్ ఇండస్ట్రీ అన్నీ పెట్టాం సార్. ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనాతో మొత్తం టోటల్ కొలాప్స్ అయిపోయింది సార్. ఇంకా తర్వాత అంతా కొంచెం లాగుతున్నాం బయట అలాగా. లాస్ట్ ఈ 24 జనవరి నుంచి చాలా డిప్రెషన్లోకి వచ్చేసాం సార్. అంటే డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, కానీ మనం అనుకున్న రీతిలో ఎదగలేకపోతున్నాం. తర్వాత May 30th మీ వీడియోలు చూసి ఇక్కడికి వచ్చాం సార్. బాబు ఆస్ట్రేలియా నుంచి పంపించాడు సార్. ఫస్ట్ ఆస్ట్రేలియా నుంచి బాబు పంపించాడు, సువిశాల్ నాయుడు. ఆయన పంపించిన తర్వాత మేము చూసి ఇన్స్పైర్ అయ్యి 30వ తారీఖున ఇక్కడికి వచ్చాము సార్. May 30ని వచ్చాము. తమరు లేరు. అమ్మాయి గారితో మాట్లాడాము. ఆమె చాలా ఓర్పుగా అవన్నీ ఇప్పుడు కూడా మా మిసెస్ అంటాం. ఆ పాప చాలా ఓర్పుగా అందరినీ పక్కన పెట్టి మన సమస్యలన్నీ విన్నారు. ఆమె చాలా ధైర్యం చెప్పింది. అప్పుడు అడ్వాన్స్ కట్టి శ్వేతరత్నానికి మన గోమేధ చక్రం తీసుకెళ్ళాము సార్. తీసుకెళ్ళిన కాడి నుంచి బండి స్టార్ట్ అయింది సార్. ఒక డబ్బులు కూడా వచ్చినాయి. 2 months పట్టింది. డబ్బులు కూడా వచ్చాయి. ఇంకా రావాల్సిన డబ్బులు ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు మాది ల్యాండ్ బోర్డర్ డిస్ప్యూట్లో ఉంది సార్. ఇప్పుడు అదృష్టరత్నం వేసుకున్నాం. ఇంకా అదంతా కూడా సరి అయిపోయి మాకు కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి అభిలేషిస్తున్నాం సార్. అట్లాగే నిన్న మీతో వినోద్ అని చెప్పేసి ఆస్ట్రేలియా నుంచి మా బాబు వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడిచ్చాను సార్. మీరు మాట్లాడారు సార్. మాట్లాడితే ఆయనకి 15 carats షేర్ శుక్రరత్నం వేయించుకోమన్నారు. అతని ఇంటెన్షన్ చాలా సార్. అతను 1000 కోట్లు తన యొక్క టార్గెట్. మీరైతే 1000 కోట్లు కాదు, నీకు కోట్ల రూపాయలు అంటే ఎగుటి వచ్చేలాగా నువ్వు సంపాదిస్తావు. లేదు గురుగారు, నేను ఒక కస్టమర్ ఒక ఆయన ఉన్నాడు స్వామి. ఆయన యాక్చువల్గా చాలా చిన్న బిజినెస్ చేసేవాడు. అది కూడా నష్టపోయాడు. తర్వాత అదృష్టం పెట్టుకున్నాక ఫస్ట్ సంవత్సరంన్నరలో ఒక పెద్ద బిల్డింగ్ కట్టాడు, కమర్షియల్ కాంప్లెక్స్. 5th floor మొత్తం ఆయనే ఉంచుకున్నాడు. రియల్ ఎస్టేట్ చేస్తా 5th floorలో 6 గదులు మొత్తం అన్ని నోట్ల కట్టలతో నిండిపోయినాయి. నోట్లు కట్టలు తీసుకొచ్చి అప్పుడు ఇంకా ఈ మానిటైజేషన్ రాలేదు. ఏవో డబ్బులు ఎక్కడ చూసినా డబ్బులే. వెగట పుట్టేంత డబ్బులు అంటే అయ్యి అనమాట. అట్లాగే వస్తాయి అదృష్టం ఉన్న చోట. ఇప్పటి వరకు నేను పక్కన వాళ్ళు బాగుండాలి అని అనుకునేదాన్ని. నేను ఇంత డబ్బు సంపాదించాలి అంటే మా పిల్లలు బాగుండాలి, మా వాళ్ళంతా బాగుండాలి అని అనుకునేదాన్ని. ఇప్పుడు కూడానమ్మా ఫస్ట్ మనిషికి స్వార్థం. ఆది శంకరాచార్యులు వారు చెప్పిన, దేవుడు చెప్పిన, వేదాలు చెప్పిన ఏమంటాయి అంటారంటే, నేను, నా కుటుంబము, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నాకు 10 అంతస్తుల మేడ,
నాకు 100 ఎకరాల భూమి, ఎప్పుడు కూడా ఇది అనుకుంటే అందరూ కూడా అట్లాగా స్వార్థంగా చూసుకుంటే అందరూ బాగుపడతారు. అందరూ బాగుపడితే సమాజం గొప్పగొద్దని చెప్తుంది అనమాట. నా గురించి అనుకోవడం తెలియలేదు గురుగారు, ఇప్పుడు అనిపిస్తుంది గురుగారు. అంటే అమ్మ మీరిందాక చెప్పారు కదా, అసలు నేను బయటకు వస్తానో లేదో అనుకున్నాము. నిజంగా గురుగారు, నేనంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను గురుగారు. ఎందుకంటే ఇంతమందికి ఎన్నో చూసాం, అందరూ కూడా రిలేటివ్స్ కూడా అందరూ మమ్మల్ని అవాయిడ్ చేసినట్టు అయ్యారు. అంటే నా తోడబుట్టి వాళ్ళంతా పిల్లలు అంటే నేను చేసినవి కూడా గుర్తు లేకుండా వాళ్ళకి అది చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అసలు చాలా ఏడ్చాను పాప దగ్గర. అంటే ఈయన దగ్గర ఎప్పుడు కళ్ళనీళ్ళు పెట్టను, నేను ధైర్యంగా ఉన్నట్టుంటా. ఎప్పుడైతే కళ్ళనీళ్ళు పెట్టొద్దమ్మా, అందులో మగవాళ్ళకి ఎప్పుడు ఆడవాళ్ళదే ధైర్యం. నేనే అందరికీ మంచిగా ఉపదేశాలు ఇస్తాను గురుగారు, అంతా పాజిటివ్గా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా చూసుకోవాలని చెప్పేదాన్ని. కానీ మన దగ్గరికి వచ్చేలాగా బాగా ఉందమ్మా మీకు? పర్లేదు, చాలా ఆనందంగా ఉందా? అంటే ఆ గోమేతకం వేసుకున్న తర్వాతే మాకు చాలా అనిపించింది. రాబోయే కాలం ఎట్లా ఉంటుందో చూడండి అమ్మా, జీవితం ఒక అద్భుతంగా మారిపోతుంది. మేము మన టెంపుల్ కూడా మేము మా వంతు మేము మన అదృష్టలక్ష్మి టెంపుల్కి తప్పకుండా మీరు మనసులో అనుకోండి చాలు స్వామి, మీరేం చేయక్కర్లా. 10 కిలోల బంగారం నేను సంపాదించిన తర్వాత 11 కిలో బంగారం అమ్మవారికి ఇవ్వాలి అని మీరు మనసులో అనుకోండి. మీకు 10 కిలోల బంగారం ఇప్పించే ఆ బాధ్యత ఆవిడదే, ఆవిడ బంగారం తీసుకునే బాధ్యత కూడా ఆవిడదే. మన దగ్గరికి రాకముందే మేము సంకల్పం చేసి మనసులో అనుకున్నారు సార్ ఇవ్వాలి. అట్లానే మీ పెట్టల్లో ఒక ఇల్లు కూడా, గెస్ట్ హౌస్ కూడా మేము మీ ద్వారా మేము సంపాదించుకోవాలని అంటే మంచి మంచి పనులే చేశారు. టెంపుల్స్ కట్టించాము, అమ్మవారు సాయిబాబా టెంపుల్ కట్టించాను సార్, అమ్మవారి విగ్రహాలు చేయించాను, అమ్మవారి నగలు చేయించాను. ఊర్లో మన కృష్ణా జిల్లా అవనిగడ్డ దగ్గర మన విజయవాడ దగ్గర అవనిగడ్డ అండి. ఎంవి కృష్ణారావు గారి ఏ ఊరు సార్? అవనిగడ్డలో. ఓకే. 1977 అంటే ఎన్ని మంచి పనులు చేసాము గురువు గారు. అంటే అప్పులు ఇచ్చామనుకోండి తిరిగి ఇవ్వరు మనకి. ఈయనేమో ఉంటే లేదని అనలేదు. అట్లా కోట్ల రూపాయలు అప్పులైంది, షేర్ మార్కెట్లో కూడా కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయి. చాలా ఇదైంది. మళ్ళీ షేర్ మార్కెట్కి వెళ్ళదు. షేర్ మార్కెట్లో డబ్బులు ఎన్ని పోతే అంత మంచిది అనుకోండి. ఎందుకంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు షేర్ మార్కెట్లో కోట్లు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా మళ్ళీ దాని జోలికి వెళ్ళొద్దని చెప్తాను. వేరే వ్యాపారాల్లో అసలు ఎంతెంత సంపాదించారో లెక్కే లేదు. ఎక్కడ ఢిల్లీ, నోయిడా, అమెరికా, కెనడా, స్విట్జర్లాండ్, ఎక్కడెక్కడి నుంచో డబ్బులు, ఎక్కడెక్కడో వ్యాపారాలు. కానీ మళ్ళీ దాని జోలికి వెళ్ళొద్దు. మీరు కుంభరాశి వాళ్ళకి షేర్ మార్కెట్ కలిసి వస్తుందని చెప్పారు సార్ ఒక వీడియోలో. అంటే అదేంటంటే స్టాక్స్ చేద్దామని. అది ఏంటంటే ఫస్ట్ నేర్చుకోవాలి, సెబీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, 6 నెలల పాటు ఓపిక్గా పేపర్ ట్రేడింగ్ చేయాలి. అలాగే జూద విజయ మంత్రం అని మా వాళ్ళు ఇస్తారు మంత్రం. ఇవన్నీ చేసిన తర్వాత ఓకే అనే విషయం స్టాండర్డ్ అయిన తర్వాతే చేయాలి. ఒక్కసారి స్టాండర్డ్ అయి చేస్తేనే కోట్లు కురుస్తాయి, లేకపోతే ఉన్న డబ్బులన్నీ పోతాయి. అందుకని షేర్ మార్కెట్ నేర్చుకుని చేయండి, చాలా అద్భుతం. ఎక్కడికి డబ్బులు ఎక్కడికి పోకుండా స్టాండర్డ్ చేసుకుంటూ, హెడ్జింగ్లు పెట్టుకుంటూ, పేపర్ ట్రేడింగ్ చేసుకుంటూ. ఇక నుంచి మీకు ఆపేక్ష ఉన్నా లేకపోయినా అమ్మ కనుక కొడుక్కి అన్నం తినిపించడం, ఆయనకి ఆకలి లేకపోయినా ఎట్లాగో నోట్లో అన్నం పెట్టి బుజ్జగిచ్చి తినిపిస్తూ మీకు ఎట్లాగా మీ ఇంటి చుట్టూతో డబ్బులు, మీ ఎక్కడ ఉంటే అక్కడ ఐశ్వర్యము, సుఖము, సంతోషము, సౌభాగ్యం. నలుగురు మంచిగా ఉండాలని చెప్పేసి అనుకునే మనస్తత్వం సార్. నేను అన్ని ఆల్ ప్రీమియం కార్స్ యూజ్ చేశాను సార్. రేంజ్, BMW, ఆడి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఓల్వో ఉంది సార్ ప్రెజెంట్. ఓల్వో ఉంది ప్రెజెంట్. ఇక నాకు అంటే మనశ్శాంతిగా పూర్వవైభవం, నా డబ్బులన్నీ నాకు పూర్వవైభవం కంటే గ్యారంటీగా 10 రెట్లు ఎక్కువ ఉంటుంది, ఏ సందేహం లేదు. అయితే పొద్దున్న మంత్రం, రాత్రి మంత్రం పొద్దున్నే తెల్లవారుజామున సూర్యుడు రాకముందే చదువుకోవాలి. రాత్రి చదువుకునే మంత్రం పడుకునే ముందు చదువుకోవాలి. ఇంట్లో వేరే పూజలన్నీ కొద్దిగా తగ్గించండి అమ్మా. లక్ష్మీ పూజే చేసుకోవాలి ఇంట్లో. ఎందుకంటే వేరే పూజలు చేస్తే, వేరే పూజలు అంటే కొద్దిగా ఉగ్రదేవతలు ఉంటారు, ఇవన్నీ కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, ప్రాబ్లమ్స్ ఉంటాయి, బాత్రూమ్లు అక్కడే ఉంటాయి. అవన్నీ కూడా ఆ దేవుడి గుళ్ళల్లో అయితే పంతులు గారు ఉంటారు కాబట్టి రోజు పొద్దున్నే వంట వండి దాంట్లో కుంభం కలిపి బళ్ళు ఇస్తారు రోజు. ఇంట్లో అట్లా కుదరదు కదమ్మా. కాకపోతే లక్ష్మీదేవి అయితేనమ్మా మీరు ఎన్నిసార్లు అయినా చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. వాడికి అంటుండదు, ముట్టుండదు. మీ కన్య తల్లి వారాహి దేవుని పెట్టుకుంటేనమ్మా తేనె, మారేడాకులతో కలిపి పూజ చేసుకుని దాన్ని తీసుకెళ్ళి దున్నులో కానీ ఏదన్నా హోమంలో కానీ వేయాలి. తేనెలో ముంచిన మారేడాకులతో చేస్తే వారాహి అమ్మవారు, వారాహిలో బృహత్ వారాహి అని ఉంటుంది.
పూర్తి మంత్రం చదవకూడదు. అలూమ్ అనేది అమ్మవారి యొక్క బృహత్ వారాహి యొక్క అమ్మవారిది. ఆవిడ బీజాక్షరం అలూమ్. అలూమ్ బృహద్ వారాహి దేవి నమః. అమ్మవారిని ఎప్పుడున్నా కూడా లాస్ట్లో దేవి అనాలి. మనం గారు అని ఎట్లా అంటామో అమ్మవారిని దేవి అనాలి. 3 గంటలు చేసేదాన్ని గురుగారు, ఇప్పుడు అసలు చెయ్యొద్దమ్మా అంటే ఊరికి దీపం పెట్టి ఇంట్లో పూజలు నామాలు చదువుతున్నాను. మనము అంతసేపు చేయకూడదు తల్లి. ఎందుకు చేయకూడదు అంటే అది చేసేది దేవుళ్ళు ఓన్లీ పంతుళ్ళకి మాత్రమే ఆ శక్తి ఇచ్చారు. పట్టుకొని నేను మానేశాను గురుగారు. కానీ మార్నింగ్ నుంచి నైట్ మళ్ళీ తెల్లవారుజాము వరకు దీపం అయితే వెళ్తుంది గురుగారు. మీరు మాత్రం ఇంట్లో చేసుకోవాల్సింది 18 నిమిషాల నుంచి 30 నిమిషాలు. మిగిలింది ఏం కావాలన్నా కూడా వారానికో నెలకో ఒకసారి సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కానీ, పంతులు గారిని పిలిచి కొద్దిగా ఏదైనా పూజ చేసుకోవడం కానీ చేయించుకోండి. మీరు లక్ష్మీదేవి పూజ 18 నిమిషాలు చేస్తే చాలు. ఇంకా ఓపిక లేదు 5 నిమిషాలు చేసినా చాలు. ఇల్లంతా పచ్చగా బంగారంలాగా అయిపోద్ది. వేరే పెద్ద పెద్ద పూజలన్నీ ఇంట్లో చేయొద్దమ్మా. ఇంట్లో అట్లా చేయొద్దు. చేస్తే ఆ గుడికి వెళ్ళినప్పుడు చేసుకోండి. మీరు ఏ ఫోటోలు పెట్టుకోమంటారు, ఎలా చేసుకోమంటే అలాగే చేస్తాను. ఇప్పుడు చెప్తారా అన్నీ మీకు ఇస్తారు. ఏ ఫోటో కూడా ఎలా ఉండాలి, మంత్రం ఏంటి, పొద్దున మంత్రం ఒక లైనే ఉంటుందమ్మా. లక్ష్మీ గణపతి మంత్రం అద్భుతం. ఇక అంటే బాబా గారికి గురువారం అభిషేకం చేస్తాను గురుగారు. శివుడికి డైలీ నేనే చేసుకుంటాను. దేంతో చేస్తారమ్మా శివుడికి? శివుడికి వాటర్తో చేస్తాను. మండే ఏమో పాలతో చేస్తాను గురుగారు. శివుడికి బిల్వపత్రం కూడా ఇంట్లో పెట్టుకున్నాను. అమ్మ శివుడికి ఇంట్లో విభూది వాడకూడదు. ఇంట్లో వాడేటప్పుడు విభూతితో చేయకూడదు. విభూతి అలాగే ఇంట్లో ఒట్టి నీళ్ళతో చేయకూడదు. నీళ్ళల్లో ఒక బియ్యం కానీ, పంచదార కానీ, మారేడాకు కానీ, తులసి దళం కానీ ఏదో ఒకటి వేయాలి. పువ్వు కానీ, లేకపోతే ఇవన్నీ కాకపోతే బంగారపు వస్తువు వేస్తే దాన్ని సువర్ణ జలం అంటారు. సువర్ణ జలంతో కానీ చేసుకోవాలి. ఆనందం కావాలని ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎమ్మటే పంచదార గ్రైండ్ చేసి మెత్తగా దాంతో చేసుకోవాలి. అలాగే తేనెలో ముంచిన మారేడాకు పెడితే డబ్బులు వస్తాయి. అలాగే డబ్బులతో కూడా రూపాయి బిళ్ళలు కొన్ని సపరేట్గా పెట్టుకుని దాంతో చేసుకుంటే డబ్బులు బాగా పెరుగుతాయి. అది అక్కడే ఉంచాలమ్మా. నెక్స్ట్ డే ఇంకో గుప్పుడు వేయండి, నెక్స్ట్ డే ఇంకో గుప్పుడు వేయండి, నెక్స్ట్ డే అట్లా గుప్పుడు వేయండి. నిండిపోయేదాకా చేయండి. అంటే ఎంత సైజు ఉంటుంది మీ దగ్గర? చిన్నదే కదా. దాంట్లో ఓకే ఒక గిన్నెలో ఒక వెండి గిన్నెలో పెట్టుకుని దాంట్లో రూపాయి బిళ్ళలు వేసిన తర్వాత మళ్ళీ తీసి ఆ రూపాయి బిళ్ళల మీద అది పెట్టండి. మళ్ళీ రూపాయి బిళ్ళల మీద పెట్టండి. 15 రోజులు అయిన తర్వాత ఆ రూపాయి బిళ్ళలు తీసి మీరు సెపరేట్గా వాడుకోండి. వద్దమ్మా, స్ఫటికంలోనే ఉంచాలమ్మా. లేకపోతే ఇంట్లో గ్రీన్ కలర్లో ఉండొచ్చు. శివలింగం ఎప్పుడు గ్రీన్ కలర్ మరకత ఉండొచ్చు. స్ఫటికం ఎప్పుడు ఎక్కడైనా మంచిది. బాణలింగం అయితే ఇంకా మంచిది. ఏం అక్కర్లేదమ్మా. లక్ష్మి కూడా తీసుకుంటు తల్లి. మిగిలిన పూజలు అన్నీ చాలా పవర్ఫుల్ పూజలు. అవన్నీ చేయాలంటే టైం ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి, పసుపు నీళ్ళు అవన్నీ ఉంటాయి. కొన్ని మనం చేసినా కూడా అవ్వవు. ఇప్పుడు బల్లి ఉందనుకోండి, గుళ్ళో పంతులు గారే చేయగలరు, మనం చేయలేము. అయ్యి ఇంట్లో మాత్రం లక్ష్మీదేవి ఓపిక అమ్మ. మీరు ఎంత కావాలంటే అంత చేసుకోండి. జీవితం అద్భుతంగా మారిపోతే అన్ని రకాలుగా శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఇస్తారు. అది కూడా రాత్రిపూట చేసుకోవాలి. 1 గంట సేపు ఉంటుందమ్మా. ఎప్పుడైనా చేస్తే అసలు టైంతో సంబంధం లేదు, ఆహార నియమాలు లేవు. మీ కులాచారం ప్రకారం ఏమేమి తింటారో, ఏమేమి తాగుతారో, ఏమేమి చేస్తారో అన్నీ చేయొచ్చు. కానీ శుక్రవారం రోజున మాత్రం పొద్దున్నే లేసి ఇంటి చుట్టూతో పసుపు నీళ్ళు చల్లండి. రాత్రిపూట పూజ కదా, ఆ పొద్దున్నే దండం పెట్టుకున్నాక ఆ ప్రసాదము కొద్దిగా ఉంచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని సాయంత్రం కూడా పెట్టుకోవచ్చు, లేదా సాయంత్రం సెపరేట్ అన్న పెట్టుకోవచ్చు. ఉపవాసాలు ఉండద్దమ్మా. ఇక నుంచి హాయిగా తినండి. ఈ వయసులో చక్కగా ఆకుకూరలు కానీ, మిల్లెట్స్ కానీ, మంచిగా ఆరోగ్యం ఉండే పదార్థాలు తినండి. చక్కగా అసలు ఏం ఉపవాసాలు అక్కర్లేదు. లక్ష్మీదేవి పూజ చేసుకోవాలి. ఇల్లంతా పచ్చగా బంగారం అయిపోతుంది. ఎప్పుడైనా వేసుకోవచ్చు. మా శ్వేతశుక్రరత్నం ఉన్న చోట సంసారం అని కానీ, బాత్రూమ్ అని కానీ, ఎక్కడికైనా పార్టీలకు వెళ్ళి రావడం అని కానీ ఏమి నిబంధనలు ఉండవు. ఒక్క చావుకి వెళ్ళి వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ తీసి పసుపు నీళ్ళతో కడిగి సాంబ్రాణి ధూపం వేసి తీపి పదార్థం ప్రసాదం పెట్టి బియ్యం కడిగిన నీళ్ళలో ముంచి ఆ తర్వాత బియ్యంలో పెట్టి 18 నిమిషాలు మీ మనసులో కోరిక తలుచుకొని మళ్ళీ వేసుకోవాలి. అది ఒక్క రోజునే నియమం. ఇంకా వేరే ఎప్పుడు ఏ నియమాలు లేవు. బ్రహ్మాండంగా వేసుకోవచ్చు. 24 గంటల తర్వాత. ఇప్పుడు కూడా ఎర్ర దారము నల్ల దారము తప్ప దేంట్లోనే వేసుకోవచ్చు. కలిపేసుకోవచ్చు. లేకపోతే గోమతి చక్రం దేవుడి దగ్గర లక్ష్మీదేవి దగ్గర పెట్టేసుకోవచ్చు.
అయ్యా నేను పుస్తలు పెట్టుకోవచ్చా గురువుగారు? పుస్తలకేనమ్మా, అది 24 గంటలు అదే దారిలో ఉంచాలి, తర్వాత పుస్తల్లో కట్టేసేసుకోండి. అమ్మా అమ్మ శుభం గారు. టైం 2 నిమిషాలు మా అమ్మాయితో చెప్పారు, 2 నిమిషాలు నాన్నగారితో అప్లికేషన్ చేసుకుని గురువుగారు మాతో మాట్లాడాలని అయ్యా కూర్చుని అప్లికేషన్ చేసుకొని అనుకున్నారు మీరు, అట్లా మీరు అనుకున్నదే అవుతుంది అంతే ఎప్పుడైనా. ఈయన 8 వరకు లేసేవాళ్ళు కదా గురువుగారు. ఒక నెల రోజుల నుంచి సూర్యుడి గంట 4 o'clock లేస్తున్నాం సార్, 4 గంటల మెడిటేషన్ అది చేస్తున్నాం. మీకు తెలవకుండానే శక్తి ఉద్భవిస్తుంటుంది లోపల నుంచి. అది మీరు చేస్తున్నారు అనుకుంటారు, మీరు చేయరు, అమ్మవారు చేపిస్తే ఇక అంతే నిజంగా ఎలా అంటే ఇది వచ్చిన తర్వాత కొంచెం మార్పు ఉంది గురువుగారు. ఉంటుందమ్మా. మాకు డబ్బుల విషయంలో కూడా ఇంకా కొంచెం ల్యాండ్స్ మీద మనకి రావాల్సిన డబ్బులు ఉన్నాయి గురుగారు. అవి కొంచెం ఎట్లయినా కానీ వస్తాయి అమ్మ. వీరికి కోర్టు మంత్రం పెట్టమ్మా, కోర్టు మంత్రం పెట్టండి అమ్మ. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్ తల్లి.